500వ భాషణం. 500కు వచ్చినవరా. భక్తుడు ఆలోచనలన్నీ పోగొట్టిన పిదప మనస్సు నిశ్చలమవుతుంది, తన శూన్య స్థితి ప్రాప్తిస్తుంది. అటువంటప్పుడు ధ్యేయ సాక్షాత్కారానికి సాధకుని యొక్క సాధన స్వరూపం ఎలా ఉండాలి? వాటిలో ఉదాహరణకు మామిడిని మామిడిగా చూడడం వలె. నాయన క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమయ్యే ప్రసక్తి లేదంటారా? క్వశ్చన్ విశదీకరిస్తా. శంకరెడ్డి గారు, నా ఆలోచనలను వెళ్దాం అనుకుంటున్నావే, మళ్ళీ ఆలోచనలు అంటున్నావా? అదే కదా, ఇంక రావడం విరమించుకున్నామేమో. సరేనండి. అప్పుడప్పుడు జోక్ అయిపోతే కష్టం, నన్ను నవ్విపిస్తూ ఉంటా. అప్పుడు సీరియస్గా పోకూడదు కదా, సీరియస్గా సంసారం విఫలం అయిపోతుంది. ఆలోచనలన్నీ పోగొట్టిన పిదప మనసు నిశ్చలమవుతుంది. ఏడకి వస్తే కదా మనకు అర్థమవుతుంది. మనసు నిశ్చల స్థితికి ఎప్పుడు వస్తుంది? ఆలోచనలన్నీ, ఈ ఆలోచనలు ఆగేది ఎప్పుడు? మనం నిశ్చల స్థితికి వచ్చేది ఎప్పుడు? ఇది మనకు అందని విషయం, కానీ చెప్తున్నాడు ఆయన అందుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు. ఆలోచనలన్నీ భక్తుడు అడుగుతున్నాడు. రమణ మహర్షి చెప్పింది కదయా, భక్తుడు ఆయన హరిసార్ లాగా అడుగుతున్నాడు. ఆలోచనలన్నీ పోగొట్టిన తర్వాత మనసు నిశ్చలమవుతుందని చెప్తున్నారు. రైట్. అప్పుడు దాన్ని శూన్య స్థితి అంటారు. శూన్యం అంటే ఏంటైనా ఏమీ లేదు. ఓకే, అటువంటప్పుడు నేను ఇప్పుడు క్వశ్చన్ అర్థమవుతుంది కదా, ఆలోచనలన్నీ బ్రేక్ అయిన తర్వాత శూన్య స్థితి వస్తుంది. అలాంటప్పుడు ధ్యేయ సాక్షాత్కారానికి, అటువంటప్పుడు సాక్షాత్కరించుకోవడానికి సాధకుని యొక్క సాధన స్వరూపం ఎలా ఉండాలి? సాధకుడికి మనసే లేదు, ఇంకా మనసే లేనప్పుడు సాధన స్వరూపం ఎలా ఉండాలి? ఉదాహరణకు మామిడిని మామిడిగా చూడడం వలె. ఇప్పుడు ఒక మామిడి చెట్టుని మామిడి చెట్టుగానే చూడాలి. మామిడి చెట్టుని యాప్ చెట్టు అనం కదా నాయన. ఎలా తెలుసు? ఇంతకుముందు నేను చెప్పాను, పూర్వ జ్ఞానాన్ని మనము సాపేక్షంగా పట్టుకొని అది మామిడి చెట్టు అంటున్నాం. అలా కనబడినటువంటి దైవాన్ని ఇది దైవం అని నేను చెప్పడానికి ఎటువంటి స్వరూపం కలిగి ఉండాలి? నాకు మనసే లేకపోతే నేను ఎలా చెప్పేది? అర్థం కాలేనా? అది మామిడి చెట్టు అని చెప్తున్నది ఏది? మనసు. అరటి పండు అని చెప్తున్నది ఏది? మనసు. మనసు లేకపోతే ఆ ధ్యేయ వస్తువుని కనుక్కొని చెప్పేది ఎవరు? పాయింట్ అర్థమైంది నాన్న? నేను చెప్పేది కొంచెం ఇది అర్థం కాకపోతే కష్టం. బాగా వినండి. ఆలోచనేనైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తిరగలేదు, ఒక్క పెడుతుంది, ఇదేంది? ఇదే ఆలోచన. ఎంతో కూర్చుంది, కాళ్ళు నొప్పులు, వెళ్దాం, ఆలోచన. బాగా చెప్తాను ఆయన, కూర్చున్నాం, ఆలోచన. ఏనైనా 4 గంటల తర్వాత టీ ఇస్తారు, ఆలోచన. ఈ ఆలోచనలన్నీ వస్తూనే ఉన్నాయి. దేనికి వచ్చాయి? నీ శరీరానికా, నీ మనసుకా? శరీరానికి ఏమరాదు. ఇంతకుముందు చదివాం, ఏమది? కర్మ కింపరం కర్మ తజ్జడం. జడం, ఇది బండ, దీనికి ఏమి తెలియదు పాపం. కూర్చోరంటే కూర్చుంటుంది, లేరంటే లేస్తుంది, పరిగెత్తంటే పరిగెత్తదు. ఈ జడ వస్తువు ఒక చైతన్య వస్తువు చేత నడపబడుతున్నది. గ్రైండర్ జడం, కరెంటు చేతనం. అక్కడ అర్థమైందండి. కాబట్టి ఇలా ఒక చైతన్యం లోపల మనసు ఉంటేనే ఆలోచన ఐడెంటిఫై చేస్తుంది. ఈయన పుస్తకం, ఆయన హరి అని నేను చెబుతున్నానంటే ఇక్కడ ఏం పని చేస్తా ఉంది? ఆయన నామం, ఆయన రూపం డిసప్పీర్ అయిపోయి నువ్వెవరో నాకు తెలుపు అని కొట్టడం కాదు. హరిని హరిగా చూడవలసిన అవసరం లేదు, నామరూపాల అవసరం లేదు. ఆయన ఎవరు? బ్రహ్మజ్ఞాని, ఫినిష్. ఆయన ఎవరు? ఆత్మ అనే స్థితికి మనం సాధన పరంగా రావాలి. ఓకే, అర్థమైందా? నీకు ఏది కనిపించినా, ఏది నువ్వు చెబుతున్నా, ఏంటది?
మనసే. అర్థమవుతుందా? మనసు లేకుంటే నువ్వేం చేయలేవు. ఇప్పుడు మధ్యాహ్నం అన్నంలోకి మనం ఏం వాడేశారు నాయన అని ఎవరు గుర్తు పెట్టుకోరు? ఎక్కడ గుర్తురా చెప్పండి? నాలుక ఏమైనా చెప్పిందా? చూసిన కన్ను ఏమైనా చెప్పిందా? వాసన చూసిన ముక్కు ఏమైనా చెప్పిందా? మరి ఎక్కడ గుర్తు పెట్టుకున్నా అది చెప్పి ఇప్పుడు మనసు ఇది ఎక్కడ లొకేట్ ఉండదు, అది గుర్తు పెట్టుకుంటా. ఏ మధ్యాహ్నం వాడేశారు ఉన్నది గుర్తు. అంటే నువ్వు ఒక ఆలోచన గుర్తు పెట్టుకోవాలన్నా, ఏది చెప్పాలన్నా మనసే యాక్టివ్, కరెంట్ లాగా అది. మరి ఈ దేహం వచ్చి గ్రైండర్, దీనికి ఏం బటన్ వేస్తే తిరుగుతుంది, దీనికి ఏం పని. ఆ రకంగా అడుగుతున్న ప్రశ్న ఏంటి? ఏ భగవాన్, ఇలాంటి సాక్షాత్కారానికి నా మనసు గుర్తుపట్టుకొని చెప్పాలి కదా, ఏ వస్తువు కనబడింది నాకు అని చెప్పాలి కదా. అప్పుడు ఏ స్వరూపంతో ఉండాలి? నాకు మనసే పని చేయనప్పుడు నాకు సాక్షాత్కారం ఏం చెప్తాను నేను? క్వశ్చన్ అర్థం అయితే చాలు నాయనా. నేను చెప్పే క్వశ్చన్ అర్థమైందా? అటువంటప్పుడు ధ్యేయ సాక్షాత్కారానికి నేను దేని గురించి అయితే నేను తపస్సు చేస్తున్నానో ఆ ధ్యేయ వస్తువు సాక్షాత్కరించడానికి సాధకుని యొక్క సాధన స్వరూపం ఎలా ఉండాలి? నా స్వరూపం ఏ విధంగా ఉండాలి? మనసు లేదు నాకు, నేను శూన్య స్థితిలోకి వచ్చేస్తున్నా. ఇప్పుడు ఆలోచనలన్నీ ముగిసిన తర్వాత నా మనసు శూన్య స్థితికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి, దేహ సాక్షాత్కారానికి నా సాధన స్వరూపం ఎలా ఉండాలి? ఉదాహరణకు మామిడి చెట్టును చూసి మామిడి చెట్టే అంటా, నేను యాప చెట్టు అంటానా? అనను. ఎందుకనను? మామిడి చెట్టును మామిడి చెట్టుగా నా మనసు గుర్తించింది. అలా నా మనసే లేదు, అక్కడ శూన్యం ఏర్పడింది. ఇప్పుడు ఆ ధ్యేయ వస్తువు నాకు ఎలా దర్శింపింది, ఎలా కనబడ్డదని ఎలా చెప్పాలి? క్వశ్చన్ ఇన్ డీప్గా అడిగాడు. కనబడే వస్తువు ధ్యేయ వస్తువు ఫలానిది అని నేను దేంతో చెప్పేది? మనసే లేదు, నా శూన్య స్థితిలో మనసు మైనస్ అయి ఉండదు. నాకు మైనస్ లో ఉన్నప్పుడు నా మనసు ఏమని చెప్తుంది? చెప్పదు కదా. మరి అప్పుడు ఏంది చెప్పడం అంటే చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, మహర్షి చూడు నాయన, శూన్యాన్ని చూసేది ఎవరు? నువ్వు ఒక మాట అన్నావు, అది గురువు అనేది. గురువు కదైనా కొరివి. చూడు బాబు, వెరీ గుడ్, భలే చెప్పినావురా. నేను భలే చెప్పినా ఈయన అనుకున్నాడు. నువ్వు ఇవ్వరా, వెరీ గుడ్, నువ్వే చెప్పినా ఏమని? శూన్యం ఒకటి ఉందన్నాడు కదా, ఇది శూన్యం అని చూసింది ఎవరు? అది చెప్పు. పాయింట్. మనసే లేదు కదా. నా మనసులో ఆలోచనలన్నీ ఆగిన తర్వాత మనసు శూన్యమైందని అన్నావు కదా. శూన్యం అవ్వడం అంటే ఆలోచన లేవని, ఆలోచన లేదంటే మనసు లేదని. మనో నాశనం అయింది అక్కడ. మనో నాశనం అయిన తర్వాత ఇది శూన్యం అని చూసింది ఎవరు? అది చెప్పు. ఇది వేదాంతం క్లాస్. ఇలా ఉంటుంది ఈ క్లాస్. ఇది ఫ్రూట్ఫుల్. ఇప్పుడు నువ్వు 100 సంవత్సరాలు తపస్సు చేసినట్లు ఇది క్యాచ్ చేస్తే 100 సంవత్సరాలు చిన్న విషయం కాదు. ఈ శూన్య స్థితిని చూసేవాడు ఒకడు, ఇది శూన్యం, నా మనసు బ్రేక్ అయింది, ఆలోచనలు లేవు అని ఒకడు చూస్తూనే ఉన్నాడు. వెరీ గుడ్. అక్కడ కూడా ఒకడు చూస్తూనే ఉన్నాడు కదా. సాక్షాత్కారం ఏమి? నువ్వు దేన్ని చూస్తావు అక్కడ? సాక్షాత్కారం ఏమి? శూన్యమేం బాబు? మామిడిని మామిడిగా చూడడం ప్రత్యక్షం అంటావా? ఇంకొక వేరే ప్రశ్న, ఒక్కొక్క గన్ను కొత్త ఉన్నాడు ఆయన. మామిడి చెట్టును మామిడి చెట్టుగా చూడడం ప్రత్యక్ష దర్శనమా, పరోక్ష దర్శనమమ్మా? కాదంటున్నాడు ఆయన. అది ప్రత్యక్షం అంటారా? అది ఎట్లా? అది కాకపోతే ఇదే ప్రత్యక్ష చూస్తే కదా నాయన. ఇప్పుడు ఇది మైక్, ఇప్పుడు ఇదేందైనా అరటి పండు నేను చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది మీద అడగతారని నేను చూపించడంలే సార్, అది నాకేంది అంటారని, అందుకని మైకే చూపిస్తున్నా. ఇది అడిగితే ఇబ్బందిలే, సరే ఇదే చూపిస్తలే. ఇదేమైనా ఇప్పుడు ప్రత్యక్ష దర్శనమా, పరోక్ష దర్శనమా? ప్రత్యక్ష దర్శనం. ఇది ప్రత్యక్ష దర్శనమా, పరోక్ష దర్శనం అంటే ఏం చెప్పాం? ప్రత్యక్ష దర్శనం కాదు, ప్రత్యక్ష దర్శనం కాదంటున్నాడు ఆయన. చెప్తున్నాడు చూడు. వీటికన్నిటికీ కారణం, కార్యం, కర్త, త్రిపుటి అవసరం. ఇప్పుడు రండి, త్రిపుటి చాలా రోజుల క్రితం రాసుకున్నాం నోట్స్ లో. జ్ఞానం, అవి ధ్యానం, ధ్యాత, ధ్యేయం. ఈ మూడింటిని త్రిపుటి అంటాడు. చూచేవాడు,
చూడబడినది చూపు. నేను అరటి పండు చూశాను. నేను చూసేవాడు ఏనా? చూడబడినది అరటి పండు. చూచుట మధ్యలో ఈ అరటి పండుని నన్ను కలిపింది చూపు. ఈ మూడింటిని త్రిపుటి అంటారు. ఇది బాగా గుర్తు. ఇంకో వచ్చేసింది కదా, దేనికైనా మూడే ఉన్నాయి, కర్త కర్మ క్రియ. ఓకే, చూసేవాడు, చూడబడినది చూపు, తినేవాడు, తినబడినది తినుట, తాగేవాడు, తాగబడినది తాగుట, చదివేవాడు, చదవబడినది చదువుట. దీన్ని త్రిపుటి. ఏ విషయంలో తీసుకున్న త్రిపుటి. ఓకే రైట్, అర్థమైందా? నేను కాఫీ తాగాను. ఇక్కడ ధ్యేయ వస్తువేది, ధ్యాత వస్తువేదినైనా? ధ్యేయ వస్తువు కాఫీ, ధ్యాత వచ్చి తాగేవాడు. ఇది వస్తే చాలు మీకు. ఈ రెండింటిని కలుపుతుండేది త్రాగుట. కర్త కర్మ క్రియ. క్రియ మధ్యలో ఉంది క్రియ, ఆ పక్క ఉండేది కర్మ. ఇదేం కర్మ అనుకోబాకండి. ఈ రకంగా చేయువాడు, చేయబడినది, చేయుట, ఈ మూడు నువ్వు ఎక్కడికి పోయినా వదలవు. ఇప్పుడు అర్థమైందన్నా? దీన్ని త్రిపుటి ఆడ పెడుతున్నాడు రమణ మహర్షి. అన్నాడు చూడు నాయన, వీటికన్నిటికీ కారణం, కార్యం, కర్త. ఓకే, కర్త ఎవరు? చేసేవాడు. కారణం ఏంది? చేయుట. కార్యం ఏంది? చేయబడిన పని. ఈ మూడు ఉండాలి కదా. కాబట్టి అది సాపేక్షమే గాని నిరపేక్షం కాదు. క్లాప్స్. నేను కొట్టుకోవాలి, మీరు ఎవరు కొట్టేటట్లే. ఇది ప్రత్యక్షం అన్నారు కదా ఇంతకు ముందా? ఇది ప్రత్యక్షం అన్నారు కదా. ఇది ప్రత్యక్షం కాదు, పరోక్షం అన్నాడు రమణ మహర్షి. ఇదేంది ప్రత్యక్షంగా నేను చూస్తుంటే అరటిపండు పరోక్షం అంటున్నదే. ఇప్పుడు సిద్ధాంతానికి రండి. ఎలా అంటే, ఒకదానికొకటి ఆధారపడి ఉండేటువంటి జ్ఞానములు సాపేక్షములే గాని ప్రత్యక్ష జ్ఞానములు కావు. పొద్దునే అనుకున్నాం. ఇదేమిటంటే అరటిపండు అని పూర్వ జ్ఞానముతో నువ్వు కలిపావు. అలా ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా చూసేవాడు, చూచుట, చూడబడినది ఒకదానికొకటి లింక్ అయ్యి కదా అరటిపండు అని చెప్పింది. రైట్, వచ్చారా? నేను చెప్పిన క్లాస్కి వస్తున్నారా? అర్థమైందా? ఇక్కడ కూడా చూచేవాడు, చూడబడినది, చూచుట, ఈ మూడు త్రిపుటి ఒకదానికొకటి ఆధారపడి అరటిపండు అని చెప్పావు. ఇప్పుడు ఒకదానికొకటి ఆధారపడి ఉండే జ్ఞానం సత్యమా అసత్యమా? అసత్యం. కాబట్టి ఇది ప్రత్యక్ష జ్ఞానం కాదు. ఎంత డెప్త్గా పోతున్నాడు చూడండి. పరోక్ష జ్ఞానం మనకు తల దిమ్మ తిరగదు. ఇదేంది ప్రత్యక్షం? జ్ఞాని దృష్టిలో పరోక్ష జ్ఞానం. ఎందుకనగా ఈ మూడింటిని చూసేవాడు వాడు ఇరుగుదు ఒకడున్నాడు. వాడు ఈ మూడు చూస్తున్నాడు. వాడు ప్రత్యక్షం. ప్రత్యక్షంగా చూసింది వాడు. ఈ మూడు కర్మలకు, ఈ మూడు పనులకు ఆధారమైన వాడు వాడు. వాడు చెప్పితేనే ఇది అరటి పండు నేను చూశాను అని మూడు చెప్పావరా బాబు. కాబట్టి ఈ మూడింటికి ఆధారమైన ఒకడు నీలో ఉంది చూడు, స్మృతి జ్ఞానం, నీలో ఎరుకు జ్ఞానం. ఆ జ్ఞానం కరెక్ట్. ఈ మూడు ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇది అజ్ఞానం, పరోక్ష జ్ఞానం ఇది. కానీ అది మన దృష్టిలో ప్రత్యక్ష జ్ఞానం అంటున్నారు. బట్ ఇది పరోక్ష జ్ఞానం అని నిర్ణయించాడు రమణ భగవాన్. ఎంత బాగుందండి. పండు విప్పి చెప్పినట్టు చెప్తాడు రమణ మహర్షి. చూడు, ఒక విషయాన్ని నువ్వు చూసి తర్వాత అది కనిపించకపోతే అటుపైన లేదంటావు. ఇది పరోక్ష జ్ఞానం అని చెప్పడం నేను ఒకటి చెప్తాను. పరమాత్మకి పుట్టుకలు ఉన్నాయా? పరమాత్మకి సావు సనాతనం అంటే ఏమనండి? సావు పుట్టుకలు అండి. ఏం భాస్కర్ కరెక్టేనా? లేనివాడు కదా పరమాత్మ. పరమాత్మే కదా జ్ఞానం అన్నా, ప్రేమన్నా, ఆత్మ అన్నా, జ్ఞానం అన్నా, పరబ్రహ్మం అన్నా అది ఒకే పేరు అన్నిటికీ. ఇప్పుడు ఇది ప్రత్యక్ష జ్ఞానం అన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను 2 నిమిషాల తర్వాత తినేనా. ఇప్పుడు అరటి పండు ఎక్కడ ఉంది? అరటి పండు ఏదిరా? లేదు. ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యక్ష జ్ఞానం అన్నావు కదా.
ప్రత్యక్ష జ్ఞానం ఎప్పుడు కూడా పరమాత్మ ఒక్కడే ప్రత్యక్ష జ్ఞానం, మిగతావన్నీ ఆయన పైన ఆధారపడి ఉండే జ్ఞానం. రైట్? పరోక్ష జ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పిన త్రిపుటిలు ప్రత్యక్ష జ్ఞానమైన ఎరుకు పైన ఆధారపడి పనిచేస్తున్నాయి కదా, అందుకని ఇది పరోక్ష జ్ఞానం, అది ప్రత్యక్ష జ్ఞానం. బట్ ఇక్కడ అరటి పండు కేసుకురా, ఈ అరటి పండు ఇప్పుడు ఉంది, ఇంకొక 10 నిమిషాల తర్వాత లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ రకంగా కూడా ఇది పరోక్షమా ప్రత్యక్షమా? పరోక్షం. పరమాత్మకు సావు లేదు. ఇది పరమాత్మ ప్రత్యక్ష జ్ఞానం అయితే సావు ఉండకూడదు, ఇది నశించిపోయింది. ఆ విధంగా మన దేహం చూసుకున్నాం. 2025లో ఇక్కడ కూర్చొని ఉన్న 20వ తేదీ జూలైలో 2095లో నేను ఇక్కడ ఉంటానా? లేదు. మనమందరం ఉంటామా? ఉండం. ఇంత ప్రత్యక్షంగా ఉన్నటువంటి వీళ్ళు ఇంకొక సంవత్సరంలో ఉండొచ్చో ఉండకపోవచ్చు. ఫినిష్. కాబట్టి పరోక్షమా ప్రత్యక్షమా? ప్రత్యక్షం అంటే ఎప్పుడూ ఉంటుంది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. ఎప్పుడూ ఉండేదే ప్రత్యక్షం, ఎప్పుడూ ఉండనిదే పరోక్షం. రైట్? రైట్, అర్థమైపోయిందా? ఇప్పుడు మీకు ఎంత జ్ఞానం కలిగిందా లేదా? ఇప్పుడు చెప్పండి, మన దేహం ప్రత్యక్షమా పరోక్షమా? మన మనసు మళ్ళీ ఏదో చక్కతారేమరా? సరే, బల్ల బుద్ధే పరోక్షం. ప్రాణం ఏంటులే దయ్యే. ప్రాణం పరోక్షమే, మనసు పరోక్షమే, దేహం భాస్కర పరోక్షమే. అంత డబ్బులా, ఇల్లా, ఆశ్రమా, అన్ని ప్రత్యక్షమా? వీటన్నింటికి ఆధారం అయి ఉండేది, వీటన్నింటికి ఆధారం అయి ఉండేదే ప్రత్యక్షం. అర్థమైందేనా? ప్రత్యక్షం అంటే నాశనము లేనివాడు. అక్షర, అక్షర అంటే నాశనము లేనివాడు. క్షరం, క్షరం అంటే నాశనం, అక్షరం నాశనము లేనివాడు. ఏనా? అందుకని మనం అక్షరాభ్యాసం నేర్పించేటప్పుడు చిన్నప్పుడు నమః శివాయ సిద్ధం నమః, ఇది ఏనండి? అది ఓం నమః ఓ నామా శివాయ. తెలియక అంటే అది వేరే, నేను చెప్తున్నది ఇది శాస్త్రపరంగా ఇది రాసి ఇవ్వాలి. ఓం నమః శివాయ అని చెప్తున్నది, అదే ఆ మనోళ్ళు రాసేది. ఓం నమః శివాయ అందరు తాగకూడదు. సిద్ధం నమః. ఇది ఎందుకు వాళ్ళు చెప్తానంటే అప్పుడప్పుడు తప్పు చెప్పచ్చాలని చెప్పినాడు ఒక ఆయన. ఏం చేయాలి? నేను ఒక ఆయన్ని అడిగి చెప్పి చూసిన, ఆయన చెప్తాం తిన్నా. ఇట్లా ఎందుకబ్బా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం మళ్ళీ తిప్పించి కూడా ఆ బిడ్డకి చిన్నప్పుడు ఎందుకు అబద్ధం? ఓం నమః శివాయ ఏనన్నా సిద్ధం నమః అని పలకలో రాసేవాళ్ళు పూర్వకాలంలో. ఇది మొదటి మంత్రం, తర్వాతనే ఇప్పుడు బడికి పోవాలా. ఇప్పుడు లేదులే. ఇప్పుడు ఏదైనా మొట్టమొదటి ఖచ్చితంగా డాడీ, డాడ్, మ్యామ్, పిల్లి కోతలు అరిలే మ్యామ్, ఇంగ్లీష్. కాబట్టి ఈ మంత్రంలో నమ శివాయ, ఓం నమ శివాయ అంటే అర్థమైంది. శివ, శివ అంటే మంగళకరుడు, నమః నీకు నమస్కారం అని బిడ్డ దగ్గర ఫస్ట్ చెప్పించాం. ఇది బాగానే ఉంది. సిద్ధం నమః తిప్పించున్నాడు మళ్ళీ. సిద్ధం ఏంది మళ్ళీ నమః ఏంది? ఇది ఆయన ఏం చెప్పాడంటే పసిబిడ్డకే ఫస్ట్ లోనే తప్పు చెప్పించేయాలా, వాడు పెద్ద అయిన తర్వాత దాన్ని కనుక్కుంటాడనే దాంతో తప్పు చెప్పి కాదు నాయన. సిద్ధం సాధ్యం రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 4:30 మన దుంప తెస్తాను అనుకుంటారు ఏమన్నా. సిద్ధం సాధ్యం పక్కపక్క నవ్విందంటే ఇది నిజమే కదా. సిద్ధం అంటే ఏనన్నా సాధ్యము చేత సాధించబడేది కాదు. బాగా వినండి. సిద్ధం సాధించి సిద్ధింప చేసుకునేది కాదు. సాధ్యం సాధకుడు చేసేటువంటి దానిని సాధ్యం అంటారు, దాన్ని సాధన అంటాం. ఏనన్నా సాధన. ఇప్పుడు మనం సత్సంగం సాధన, సాధన తరువాత ఏనన్నా మనకు కొంచెం జ్ఞానం కలుగుతుంది. సిద్ధం అనొచ్చా, సాధ్యం అనొచ్చా?
చాలా మెరికలు వస్తున్నాయి. అవును కదా నాయన, బాగా మెలికలు ఉన్నాయి. ఇక్కడ తమాషా ఉంది, మీరు సాధన చేసి సాధన ద్వారా సిద్ధంని సాధించవచ్చా కుదరదా? ఇక్కడ మీకు తెలియదా? సాధించ సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా, అలవాటై చెప్పాను కదా, సాధ్యము కానిది లేదురా అన్నాడే కానీ సిద్ధము కానిది లేదురా. తెలుసు కవి కదా, పండితులైన వాడు రాస్తాడు దాన్ని, ఎందుకంటే పాయింట్ పడతారు అక్కడ. సిద్ధం అంటే జనన మరణములు లేనిది, సాధ్యం అంటే మనిషి సాధించి చేరగలిగింది. నువ్వు ఐఏఎస్ కలెక్టర్ అవ్వచ్చు, సిద్ధమా సాధ్యమా? సాధ్యం, సాధించవచ్చు. బట్ ఏనా పరమాత్మ నీవు అని తెలుసుకుంటావే గాని పరమాత్మ నీవు కావు. రైట్? పరమాత్మ స్వరూపమే నేనని తెలుసుకుంటావు, అహం బ్రహ్మాస్మి అవతావే గాని పరమాత్మ నువ్వు కావు ప్రస్తుతానికి. అవునా కాదా? అర్థమైందా? అది సిద్ధం. సిద్ధం అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని సనాతనం, సనాతనానికే సిద్ధం అని పేరు. సాధ్యముకి సిద్ధం కాదు. సాధ్యం ఎప్పుడు కూడా సాధన చేత చేయబడినది. అర్థమైంది నాయన, అది కొంచెం డీప్ మీనింగ్ అది. అలా ఈ శివాయ అన్నటువంటి వస్తువు సిద్ధమే గాని సాధ్యం కాదు. అది ఎప్పుడు ఉండేదే గాని నువ్వు సాధన చేసి దాన్ని చేరవలసింది కాదు. అలాంటి శుభంకరుడైనటువంటి శివుడిని నేను ప్రార్థన చేస్తున్నాను, శివుడిని. నేను అర్థమైందా? సిద్ధం అనగా సాధన చేత చేరేది కాదు, ఆల్రెడీ సాధించబడి పరమాత్మ స్వరూపముగానే ఉన్నది. ఆల్రెడీ నువ్వు సాధన చేయాల్సింది ఏం పర్లేదు, దాన్ని అది సిద్ధింపజేసుకొని ఉంది. ఎందుకంటే ఆ ఉన్నదేదో దాని పేరే సత్ చిత్. ఆ సచ్చిత్ స్వరూపముగా ఉన్న దాన్ని నువ్వు తెలుసుకోవడమే కానీ ఇంకేం లేదు, అది సిద్ధం. అర్థమైందా? నువ్వు సాధన ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇంకేం లేదు. అక్కడ నీ సాధన ద్వారా సిద్ధాన్ని దర్శిస్తావు, అంతే, ఇంకంతే అయిపోయింది. ఇంక సిద్ధం ఒకటి వేరుగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం ఆ కాన్సెప్ట్, అందుకని సిద్ధం అని పెడతారు. సరే, అది పక్కన పెడదాం. సరే, ఇప్పుడు అటుపై లేనే లేదంటావు, ఒకప్పుడు కనబడిన ఆ వస్తువు ఇప్పుడు లేదంటున్నావు. ఈ రెండు మనోవృత్తులే. ఇంతకుముందు 10 నిమిషాలకు ముందు కనబడిన అరటిపండు, 15 నిమిషాల తర్వాత లేనటువంటి అరటిపండు, రెండు కూడా మనసు చెప్పిందే గాని వాస్తవానికి ఆ యొక్క వస్తువు యొక్క సత్యతత్వం కాదు. 10 నిమిషాల క్రితం అరటిపండు ఉండింది, ఇప్పుడు లేదు. ఆ రెండు కూడా మనసు చెప్పేదే కానీ వాస్తవానికి సత్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు లేదంటే ఇంకో 10 నిమిషాల తర్వాత ఇంకొక అరటిపండు రావచ్చు. ఇది ఇప్పటికి సరే ఆడగలుగుతుందండి. ప్రత్యక్షాలు పలు రకాలు. చూడండి ఆయా, నువ్వు అన్నావే ఏమని, ఇది ప్రత్యక్ష అనుభవం అనేలా. అరటిపండు నేను చూశాను ప్రత్యక్షం అన్నావు కదా, ఈ ప్రత్యక్షం చాలా రకాలు ఉన్నాయి అంటున్నాడు రమణ మహర్షి. ఏమిటివది? ఇంద్రియ ప్రత్యక్షం, కంటితో చూసేది, ఇంద్రియాలు నేరుగా గుర్తించేది. మానసిక ప్రత్యక్షం, నేరుగా మనసు గుర్తించేది. ఇది ఉండబల్లే. ఇది ఉండకుండా కళ్ళు మూసుకుని ఆయన అరటిపండు ఎలా ఉంటుంది కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్తావు నువ్వు. పచ్చగా ఉండను, అక్కడక్కడ నలుపు ఉండును, తొక్క ఉండును, లోపల గుజ్జు ఉండును, తీయగా ఉండును. ఇప్పుడు నీ ఎదురుగా అరటిపండు లేదు కానీ చెప్పినావు, అది మనసుతో చెప్పడం. అది కూడా ప్రత్యక్షమే. నువ్వు ప్రత్యక్షంగా దాన్ని చూస్తానగా చెప్తున్నావు. కాబట్టి కళ్ళ ఇంద్రియాలతో ప్రత్యక్షంగా చూసి చెప్పుట, మనసుతో నేరుగా మనసు గుర్తించి చెప్పుట సాక్షాత్ ప్రత్యక్షం. అదేమిటి? ఇంద్రియాలతో కాకుండా చెప్పేదానిని సాక్షాత్ ప్రత్యక్షం. 3 ప్రత్యక్షాలు బాగా వినండి. ఇంద్రియ ప్రత్యక్షం, మానసిక ప్రత్యక్షం, సాక్షాత్కార ప్రత్యక్షం. ఇక్కడ ఈ రెండు ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. సాక్షాత్ ప్రత్యక్షం వచ్చి ఆధారపడినది కాదు. అది నిజం. అంటే ఈ రెండిటికి కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది అదే బ్రహ్మజ్ఞానం, అదే ఆత్మ సాక్షాత్కారం. దాని పేరే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అది చూడదు, చెప్పదు, ఏమి చేయదు.
తనేదో అలానే ఉంటుంది. ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది, గుర్తుగా బాగా పట్టుకోవాలి మీరు. అర్థం కాలేనా? ఈ అరటిపండు చెప్పేది మళ్ళీ ఇది అరటిపండు అని అన్నాను రా. నా మనసు ఇప్పుడు ఆడున్నటువంటి ప్రత్యక్షం, ఆ బ్రహ్మజ్ఞానం, ఆ వెలుతురు చేత, ఆ వెలుతురు మనసు మీదబడి, మనసు యొక్క జ్ఞానం ఇంద్రియాలు కన్ను మీదబడి ఇది అరటిపండు అని తేల్చేసిన. బాగా విన్నాను. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ వెలుగుతున్నది, ఆ వెలుతురు మనసు మీదబడి, ఆ మనసు యొక్క శక్తి ఇంద్రియం మీదబడి అప్పుడు ఇది అరటిపండు అన్నా. కాబట్టి ఇది ప్రత్యక్షం అని చూశాను కదా. ఇప్పుడు ఈ ప్రత్యక్ష జ్ఞానానికి ఆధారం ఇంద్రియ జ్ఞానం, దాని దాటి మానసిక ప్రత్యక్షం. ఇంద్రియ ప్రత్యక్షం, మానసిక ప్రత్యక్షం, ఇవి రెండు అబద్ధాలే. ఎందుకనగా ఈ రెండు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. దేని మీద? ఆత్మ సాక్షాత్కారం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఎలుతురుంటేనే రెండు పని చేశాయి, లేకపోతే ఇవి పని చేయవు. కాబట్టి ఈ రెండు ప్రత్యక్షాలే ప్రత్యక్షాలుగానే కనబడుతున్నాయి మనకు, కానీ డెమ్మ. మీరు అన్నారు చూడు, ఫస్ట్ ఎత్తడమే నాయన అరటిపండు, ఇది ప్రత్యక్ష జ్ఞానం అనిలా. ప్రత్యక్షం నిజమే, ప్రత్యక్షమే, కానీ ఇది కూడా అబద్ధం. ఎందుకనగా ఈ ప్రత్యక్ష జ్ఞానం, ఈ ఇంద్రియ ప్రత్యక్ష జ్ఞానం మానసిక ప్రత్యక్ష జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఆ మానసిక ప్రత్యక్ష జ్ఞానం ఆత్మ సాక్షాత్కార జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆత్మ సాక్షాత్కార ఆ యొక్క జ్ఞానమే కరెక్ట్, ఈ మిగిలిన రెండు అబద్ధం అని రమణులు. అది కరెక్టా? అది చెప్పదు, గమనే ఉంటుంది. అదేందనకయా ఫినిష్. అరటిపండు అన్నావో మళ్ళీ ఏం పని చేసింది? మనసు. అర్థం కాలేదా? బాగా రండి, ఏడొస్తారే బాగా వచ్చేది నాయన. ఇప్పుడు నేను నాగభూషణమ్మ అన్నాను అనుకో, ఆ ఆత్మ జ్ఞానము, ఆ ప్రత్యక్ష జ్ఞానం మనసు మీద పడి మనసు ఇంద్రియానికి వచ్చి అది గుర్తు చేసుకుని ఈ నాగభూషణమ్మ. ఇక్కడ ఇంద్రియాలు పనిచేసింది, మనసు పనిచేసింది. అర్థమైందేనా? ఇలా కాకుండా మీరు నేను నామము రూపం చూస్తుండా. ఆమె స్త్రీయా? ఆమె ఇంతకుముందు నాకు తెలుసా? ఆమె పేరేమి? ఆమె ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జ్ఞానం అంతా ఉంది. ఇది ఒకదానికొకటి ఆధారపడి ఉండే జ్ఞానమే కదా. ఇది సాపేక్ష జ్ఞానమే కదా. సాపేక్ష జ్ఞానం ఉన్నప్పుడు నీది కరెక్టా అబద్ధమా నిజమా? సాపేక్ష జ్ఞానం అబద్ధం. కాబట్టి నువ్వెవరు అన్నప్పుడు నీకు రూపంలు తీసి, నీ పేరు తీసి, నీ నామం తీసి, నీ రూపం తీసి, నువ్వన్నీ తీసేసిన నువ్వెవరు? అది చూస్తే నీ బ్యాక్గ్రౌండ్, నీకు ఆధారమై ఉన్నటువంటి ఆత్మను చూస్తే నామరూపాలు కనబడవు. అర్థమే చూస్తే ముఖం కనబడదు, ముఖమే చూస్తే అర్థం కనబడదు. ఆ విధంగా అర్థమైనటువంటి పరమాత్మను నేను నీలో చూస్తే నీ శరీరం కనబడదు, నీ పేరు కనబడదు. కానీ నీ పేరు ఎన్ని చూశానో ఆత్మను మర్చిపోయా. ఇది నామరూపాలతో చూస్తుంటాం మనం చూస్తానే మనోడే కదా. వాళ్ళ అక్కమగుడు మా అక్కమగుడు ఇద్దరు బ్రాంతి తాగుతున్నారు, ఈ బంధాలన్నీ గడుపుతుంటారు. ఇవి చూసినంత కాలం నీ మనసు ఇంద్రియాలు ఈ అల్లకల్లోనే పడిపోతాయి. ఇప్పుడు అర్థమైందనా? కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం అదొక్కటే అని రమణ భగవానుడు ఇంత సాక్షాత్ ప్రత్యక్ష జ్ఞానం చివరిది బ్రహ్మస్థితిలో ఉండడం, అదే సత్యం. ఏనని అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఈ అబ్బాయిని చూశాను నేను, కృష్ణకాంత బాగున్నాను ఆయన, అమ్మ నాయన బాగున్నారా అన్నాను అనుకో. ఇప్పుడు ఏ జ్ఞానంలో వచ్చి పడ్డాను? పరోక్ష జ్ఞానంలో వచ్చి పడ్డాను. ఇంద్రియ జ్ఞానం, ఇంద్రియ సాక్షాత్కారం, మనసు సాక్షాత్కారంలో పడ్డాను. చూసి గమనైపోయినా, గమనైపోవడం అంటే ఆత్మస్వరూపం, దాని బ్రహ్మజ్ఞానం. అందుకని రమణ మహర్షి గమనుడు. రమణ మహర్షి మౌనంగా ఉన్నాడంటే ఆయన మాట్లాడలేకనా? మన వాళ్ళని చూసింది అది. రమణ మహర్షి ఎందుకు గమనం ఉన్నాడంటే వచ్చిన ప్రతి వస్తువు బ్రహ్మజ్ఞానం చూసినాడు. ఆయనకి ఫోటో కనబడలా, ఆయనకి పేరు గుర్తురాలా, అని అంతే మామూలుగా ఉండిపోయినాడు ఆయన. ఎందుకంటే వచ్చింది బ్రహ్మమే. ప్రతి బాడీ వెనకాల బ్రహ్మజ్ఞానం చూశాడు. ఇంక బ్రహ్మాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇంకా ఈ సింపుల్ లాజిక్ నాయన. నేను ఇంతకుముందు అప్పుడు అర్థం అది గుర్తుపెట్టుకోండి సార్. అర్థం చూసినావో మళ్ళీ అర్థం కడుపునాను అనుకోబాక. అర్థం చూస్తే ముఖం కనబడదు, ముఖం చూస్తే అర్థం కనబడదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ సాయంకాలం ఇంటికి పోయి చూడండి, నాయన చెప్పినాడు కదా,
ఎటు చూసినది కనబడుతూనే ఉంటాయి నీకు. చూడకూడదు మళ్ళీ కనబడ. కాబట్టి ఈ ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదటి 2 సాపేక్షకాలు మిథ్యలు అని భగవాన్ రాములు మనకు సెలవు ఇచ్చారు నాయన.